ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో మరో ముందడుగు పడుతుంది. 15 బ్యాంకుల నూతన భవనాలకు కాసేపట్లో శంకుస్థాపన జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. దేశంలోని 15 ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు రాష్ట్ర ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఆర్బీఐ సహా 15 జాతీయ, ప్రైవేటు ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు ఒకేసారి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. ఏపీ రాజధాని అమరావతిలో 15 బ్యాంకుల నూతన భవనాలకు మరి కాసేపట్లో శంకుస్థాపన జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, శ్రావణి, ఏపీ రాజధాని అమరావతిలో ఆర్థిక కార్యక్రమాలు వేగం పెంచేందుకు, అదేవిధంగా పలు బ్యాంకులకు సంబంధించిన కేంద్ర కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. అందులో భాగంగా 15 జాతీయ బ్యాంకులు, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, బీమా సంస్థలకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రధానంగా పాల్గొంటారు. 15 బ్యాంకులు, అందులో కెనరా బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఎస్బీఐ కూడా స్థలం కేటాయించారు. ఇవన్నీ కూడా కేంద్ర బ్యాంకులకు ప్రధానంగా ఇక్కడ కేంద్ర కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే నిర్మలా సీతారామన్ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ప్రధాన కార్యాలయం మొత్తం ఆయనకి సీఎం చంద్రబాబు మొత్తం చూపిస్తూ ఉన్నారు. సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం లక్ష్యం ఏంటి, ఎప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి రాజధానికి సంబంధించి సీఆర్డీఏ ఏర్పాటు, ఇవన్నీ కూడా వివరించడం జరుగుతుంది. అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సీఆర్డీఏకి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. దీంతోపాటు ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి కూడా ప్రధానంగా నిర్మలా సీతారామన్కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర నిధులు ఏ రకంగా ఉన్నాయి, సీఆర్డీఏ ఏర్పాటు, అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు, రాజధానుల నిర్మాణాలు ఏ రకంగా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ప్రధానంగా ఒక డీటెయిల్డ్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో 1 గంట పాటు వివరించడం జరుగుతుంది. తర్వాత సరిగ్గా 11 గంటల 22 నిమిషాలకు అక్కడ కేంద్ర బ్యాంకులకు సంబంధించి, కేంద్ర కార్యాలయాలకు సంబంధించి కూడా శంకుస్థాపన కార్యక్రమం సరిగ్గా ఉదయం 11:22 నుంచి 1 గంట పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 1 గంటకి ఆమె తిరిగి నిర్మలా సీతారామన్ ఢిల్లీ వెళ్ళిపోతారు. మొత్తానికి అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్థిక కార్యక్రమాలను విస్తృతం చేయటం, అదేవిధంగా బ్యాంకులు ఏర్పాటు అమరావతిలో లేదు, అసలు కేవలం కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి తప్ప జాతీయ బ్యాంకుల ఏర్పాటు అనేది లేదు. కాబట్టి బ్యాంకుల పరిధిని విస్తృతం చేయటం, బీమా సంస్థలను ఏర్పాటు చేయడం, వీటి మీద ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ జాతీయ బ్యాంకుల కేంద్ర కార్యాలయాలన్నీ కూడా ప్రస్తుతం అమరావతిలో శంకుస్థాపన కార్యక్రమం ఒకే రోజు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా జరుగుతుంది. శ్రావణి. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.